నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన హాస్య సభ అనే ఓ చక్కటి కథని విందామండి. మిట్ట మధ్యాహ్నం 1 గంటకు బైక్ మీద తీసుకొచ్చి అన్విని పుట్టింట్లో దింపేసి వచ్చినవాడు వచ్చినట్టే బైక్ రివర్స్ తీసుకుని వెళ్ళిపోయాడు సాకేత్. మీ అమ్మాయికి కాస్త సభ్యత సంస్కారం నేర్పండి అంటూ. లోపలికి రమ్మన్న లీల మాట కూడా వినిపించుకోలేదు. ఏమైందే అని ఆమె అడుగుతూనే ఉంది. చెప్పులు చెరో మూలకి తన్నేసి దబా దబా నడుస్తూ తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది అన్వి. మరో 2 నిమిషాలకు భర్త సంతోష్ దగ్గర నుంచి ఫోన్ లీలకి. అన్వి వచ్చిందట కదా, దాన్ని ఇప్పుడేమి అడక్కు, నేను వచ్చి కనుక్కుంటాను అన్నాడు. అసలు అడగటానికి ఏమైనా సంధిచ్చిందా? రాగానే గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది అంది లీల. సరేలే అంటూ అతను ఫోన్ పెట్టేశాడు. కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళబోతూ ఉంటే ఆమెను దాటుకుని వెళ్ళి తలుపు తీసి జొమాటో డెలివరీ తీసుకుంది అన్వి. అన్నం తినొచ్చు కదే అంది లీల కూతురితో. అసలు ఆ మాటే వినిపించినట్లు మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయింది అన్వి. ఏమిటో ఈ పిల్ల అక్కడేం గొడవ పెట్టుకొని వచ్చిందో లీల చిన్నగా నెట్టూర్చింది. ఇంకో గంటకు సంతోష్ వచ్చాడు. ఫ్లాట్ ముందు నిలబడి ఫోన్ చేసి చెప్పినట్టున్నాడు. సరిగ్గా బెల్ మోగే సమయానికి గది తలుపులు తెరిచింది అన్వి. తలుపులన్నీ మూసేసి ఉన్న ఏసీ గదిలో ఆ తెప్పించుకున్న తిండితో తినటంతో గుప్పుమని మసాలా వాసన కొట్టింది. ఇదో కిటికీ తెరిచి కాస్త రూమ్ ఫ్రెషనర్ కొట్టు అన్నాడు సంతోష్ లీలతో. నిశ్శబ్దంగా వెళ్ళి ఆ 2 పనులు చేసి వచ్చింది లీల. తండ్రి కూతుళ్ళు వెళ్ళి మరొక బెడ్రూమ్లో కూర్చున్నారు. నువ్వురా, మళ్ళీ నీకు తెలియకుండా ఏవో చెప్పేసుకున్నామని ఏడ్చుకుంటావు అన్నాడు సంతోష్. కిసుక్కుమని నవ్వింది అన్వి. వాళ్ళకి అవి హాస్యాలు. తను ఎంజాయ్ చేయదని మళ్ళీ ఆక్షేపణ. వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుంది. ఏమైంది తల్లి అడిగాడు సంతోష్ కూతుర్ని లాలనగా. మా పంపుకిన్ పుట్టినరోజు నాన్న ఈవేళ అంది అన్వి. పంపుకిన్ అంటే ఆ అమ్మాయి ఆడపడుచు, పేరు అర్చన. అనారోగ్య కారణాన బాగా లావెక్కింది పిల్ల. అలాగే లావుగా ఉండే అబ్బాయిని వెతికి పట్టుకుని అతి కష్టం మీద పెళ్లి చేశారు. వాళ్ళిద్దరినీ చూస్తే ఈ తండ్రి కూతుళ్లకు హేళన, జోక్స్ వేసుకుని నవ్వుకుంటారు. లీలకు అలాంటివి నచ్చవు. అరటిపండు తొక్క మీద కాలేసి జారి పట్టాన్ని, కమెడియన్ని ఒంగోబెట్టి వెనకాల తన్నటాన్ని హాస్యంగా చాలామంది చేసినప్పుడే హాస్యానికి అపహాస్యానికి మధ్య నుండే గీత చెరిగిపోయింది చాలామంది విషయంలో. లీలకి కాదు, దాన్ని కూతురికి చూపించడంలోనే విఫలమైంది. 2 గుమ్మడికాయల్ని నిన్నే దొర్లించుకుని వచ్చేశారు నాన్న. కారులో నుంచి వాళ్ళు దిగుతుంటే చూడాలి. పకపకా నవ్వుతోంది అన్వి. సంతోష్ కూడా శృతి కలిపాడు. తప్పు కదా అన్వి, వాళ్ళకేవో ఆరోగ్య సమస్యలున్నాయి, నవ్వటం దేనికి? ఆగలేక అసహనాన్ని అణుచుకుంటూ అంది లీల. మీ అమ్మకి మొహం మార్చుకోవటం తప్ప నవ్వటం రాదులేవే, చెప్పు తర్వాత తమాషా ఏమిటో అన్నాడు సంతోష్ ఉత్కంఠగా. మా అత్తగారు కూతురి కోసం 4,000 పెట్టి డ్రెస్ కొంది నాన్న, అది ఆమెకు ఎక్కలేదు, బలవంతంగా ఎక్కిచ్చేసరికి అంటూ చెప్పటం ఆపి మళ్ళీ నవ్వసాగింది. ముళ్ళ మీద కూర్చున్నట్లు అనిపించింది లీలకి. ఆ డ్రెస్సు బలవంతాన ఎక్కించేసరికి అది పర్రుమంది నాన్న, వాళ్ళ మొహాలు చూడాలి, నాకు నవ్వు ఆగలేదు. నవ్వానని సాకెత్తుకు కోపం వచ్చింది అంది నవ్వు ఆపకుండా అన్వి. అప్పటికి జరిగిన విషయం బయటపడింది. వాళ్ళకి కోపాలు వచ్చాయి నిజమే. తమని అపహాస్యం చేస్తే ఎవరికైనా అంతే. అది చెప్పినా సంతోష్కి అర్థం కాదు. తామిద్దరూ సమాంతర రేఖల్లాంటి వారు. పెళ్ళి అనే దృగ్దోషం వల్ల కలిసినట్టు కనిపిస్తున్నారు తప్ప నిజంగా తామిద్దరి అభిప్రాయాలు కలిసింది లేదు. తన కూతురి అయినా అతని చేతి పెంపకపు పిల్ల అన్వి. ఇంకా ఆమెకేం చెప్తుంది? దగ్గొస్తే దగ్గుతాము, తుమ్మొస్తే తుమ్ముతాము, నవ్వు వస్తే నవ్వుతాము. వాళ్ళిద్దరిని చూస్తే ఎవరికైనా నవ్వొస్తుంది, కోపం దేనికి? హాస్యం తెలియని మనుషులు అన్నాడు అతను. నేను ఇంకా అక్కడికి వెళ్ళను నాన్న, సాకెత్తుకు అంత కోపం దేనికి? వాళ్లకు ఫన్నీగా అనిపించినప్పుడు వాళ్ళు మాత్రం నవ్వరా? నాకు అనిపించి నేను నవ్వితే తప్ప, అతనికి నాకన్నా వాళ్లే ఎక్కువ అంది అన్వి కోపంగా. తన నిర్ణయం చెప్పేసింది. ఉండిపో అమ్మా, వాళ్లే కాళ్ళబేరానికి రావాలి బలపరిచాడు తండ్రి. లీల లేచి నిలబడింది. ఎక్కడికి అడిగాడు సంతోష్. పకోడీలు వేసి తీసుకొస్తాను, సెలబ్రేట్ చేసుకుందాం అంది. అతను కోపంగా చూశాడు.
నేను జోక్ చేశాను అంటూ వెళ్ళిపోయింది అక్కడి నుంచి లీల. వెనక నుంచి ఇద్దరివి నవ్వులు వినిపించాయి. ఏదో కామెంట్ చేసుకున్నట్లున్నారు, తన మీదో వాళ్ళ మీదో. అన్వి వచ్చి అప్పుడే నెలవుతోంది. అట్నుంచి మాట పలుకోలేదు. లీలకి లోపల కంగారుగా ఉంది. అల్లుడితోటో వియ్యప్రాలితోటో మాట్లాడాలని ఉంది. మాట్లాడగలదు, కానీ సంతోష్కు తెలిస్తే ఒప్పుకోడు. తెలియకుండా చేస్తే బయటపడ్డాక వ్యవహారాన్ని మరింత జటిలం చేస్తాడు. అందుకు ఆగిపోయింది. చట్టాలు మారిపోయాయి, అన్నీ ఆడపిల్లల వైపే ఉన్నాయి, ఏమనుకుంటున్నాడో అని మండిపడుతున్నాడు అతను. లాయర్ని కలిసొచ్చాడు. కొంచెం ఆలోచించండి, పిల్లవాడు నచ్చాడనే కదా చేశాము. పెళ్లి చూపులప్పుడు అర్చన కూడా వచ్చింది. ఆ విక్రించేదేదో అప్పుడే విక్రించేసి ఉంటే వాళ్లే మన సంబంధం వద్దనేసేవారు. కానీ అలా చేయలేదు. అది హాస్యం కాదు, మొహం మీద నవ్వటం తప్పని మీకు దానికి తెలుసును. అతని ఒడ్డు పొడుగు, ఉద్యోగం, ఆస్తి అన్నీ చూసి సంబంధం ఎక్కడ తప్పిపోతుందోనని ఆరాట పడిపోయారు. నాలుకని అదుపులో ఉంచుకున్నారు. అదే అదుపు ఇప్పుడు అక్కర్లేదా? వాళ్ల పిల్లను హేళన చేస్తే ఎందుకు ఊరుకుంటారు? అంది నచ్చ చెప్తున్నట్టుగా. చూడు, ఇష్టమో కష్టమో చేసుకున్నాను కాబట్టి ఎంత ముఖం ముడుచుకొని ఉన్నా నిన్నంటే నేను భరిస్తున్నాను. నవ్వు ఒక వరం. రుబ్బుడు పోత్రాల్లా దొర్లుతూ నడిచేవాళ్ళని చూసి నవ్వకుండా ఎవరూ ఉండరు. అతని చెల్లెలు కాబట్టి నవ్వకుండా బిగుసుకుని కూర్చుంటాడు. దానికేం కర్మ? నవ్వు సరసం తెలియని మనిషితో కలిసి బతకటానికి. సరే, నువ్వన్నట్టు అది హాస్యం కాదు, వాళ్ళకు కోపం తెప్పించింది. అయితే కనీసం ముందుగా చెప్పనైనా చెప్పకుండా తీసుకొచ్చి వదిలేస్తాడా? ఎలా ఉందో ఏమిటోనని ఒక్కసారైనా అడిగాడా? దీనిది అవమానం కదా, తప్పని దీనికి చెప్తున్నావు, అతనిది తప్పు కదా అరిచాడు సంతోష్. 25 లక్షలు ఖర్చు చేసి పెళ్లి చేశాము, తెగతింపుల కోసమా అంది. 50 లక్షలకు అక్కిస్తాను. ఆ తర్వాత అతను కొద్దిగా తడబడ్డాడు. మళ్ళీ పెళ్లి చేస్తాను, ఎందరు చేసుకోవట్లేదు అన్నాడు. అక్కడ మరొక విషయం దొరుకుతుంది నవ్వటానికి. మీరిద్దరూ హాస్య చతురులు కదా, అప్పుడు అడిగేసి వెళ్ళిపోయింది లీల. చాచిపెట్టి చెంప మీద కొట్టినట్లయింది అతనికి. అన్వి అక్కడే ఉంది. తల్లిదండ్రుల మధ్య జరిగిన సంభాషణ వింది. తనను వదిలిపెట్టి వెళ్ళాక ఇప్పటిదాకా సాకేత్ ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. మొదట్లో ఉన్న కోపం తగ్గి తనే చెయ్యబోయింది. 2 సార్లు చేస్తే కట్ చేశాడు. వాట్సాప్ మెసేజ్ పెట్టింది, బ్లాక్ చేశాడు. అతను నవ్వుతూ తిరిగే మనిషే. అతనికి ఎప్పుడు ఇంత కోపం రాలేదు. అర్చనంటే అంత ఇష్టమా, లేక అత్తగారు ఎగదొస్తుందా? దానివల్ల ఆవిడకి లాభం ఏమిటి? కొడుకు జీవితం పాడవుతుంది కదా. అర్చన బాగుంటే చాలా వాళ్ళకి. ఇప్పుడు ఇంకా చెయ్యాల్సిందేమిటి? తండ్రి అన్నట్లు విడాకులు తీసుకోవటమేనా? పెళ్ళ ఏడాది కాకుండానే. అన్వి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తలొంచుకుని ఒళ్ళో చేతులు పెట్టుకుని కూర్చుంది. ఆమెనల్లా చూడగానే సంతోషం మనసు ద్రవించిపోయింది. భార్య మీద కోపం కూడా వచ్చింది. అమ్మ మాటలు పట్టించుకోకన్వి. ఒకసారి జరిగిందని రెండోసారి కూడా అలానే జరుగుతుందా? అన్నీ నేను చూసుకుంటాను అనేసి వెళ్ళిపోయాడు. ఆమె లేచి తల్లి దగ్గరకు వెళ్ళింది. బాల్కనీలో కూర్చుని పేపర్ చదువుకుంటోంది లీల. అమ్మా పిలిచింది నెమ్మదిగా. ఏమిటి? కటువుగా అడిగింది లీల. తల్లిని అలా ఎప్పుడూ చూడలేదేమో. తీవ్రంగా గాయపడింది అన్వి. పెళ్లి చేసుకున్నందుకు ఒకళ్ళో ఇద్దరు పిల్లల్ని కంటాం. అన్ని కోరికలు సరదాలు పక్కన పెట్టి పెంచి పెద్ద చేస్తాం. పైసా పైసా పోగు చేసి చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చేస్తాం. ఇంకా బాధ్యత తీరింది. మా బతుకులు మేము బతకవచ్చుననుకుంటే చచ్చేదాకా మీ వెంట పడే ఉంటామంటే ఏం చెప్పగలను? ఎదుటి మనిషికి గౌరవం ఎవరు? చేసిన పెళ్లి నిలబెట్టుకోరు. తెల్లారి లేచిన దగ్గర నుంచి ఏం కొంప మునుగుతుందోననే భయం. ముంచావు కదా, ఇంకా అమ్మెందుకు? చదువు సంస్కారాన్ని నేర్పించాలి. ఎదుటి వాళ్ళ కష్టాన్ని బోధపరచాలి. నీకు ఇంట్లో కళ్ళెదురుగా జరుగుతున్నవే అర్థం కాదు, ఇంకా బయట వాళ్ళ గురించి ఏం ఆలోచించగలవు అంది లీల. అమ్మా అన్వి గొంతు రుద్ధమైంది. నన్ను అంటున్నావా అమ్మా? ఇంత చిన్న విషయానికి సాకెత్తుకు ఎందుకంత కోపం వచ్చిందో తెలియటం లేదు. ఆ నిమిషంలో నవ్వెందుకో ఆగలేదు. దానికింత పనిష్మెంటా? దుఃఖాన్ని ఆపుకుంటూ రోషంగా అడిగింది. అతని వైపు నుంచి కూడా నువ్వే జడ్జి చేస్తున్నావా? అతని చెల్లెల్ని చూసి నవ్వటం నీకు చిన్న విషయం, అతని కోపం తెచ్చుకోవటం పెద్ద విషయం. మరి ఇది ఎలాంటి విషయమో చెప్పు అంది లీల. ఏమిటమ్మా? లీల చెప్పటం మొదలుపెట్టింది.
ఇద్దరు అన్నదమ్ముల మధ్య అపురూపంగా పెరిగాను. ఒకళ్ళనొకళ్ళు కించపరుచుకోవటం మా ఇంట్లో లేదు. ఎంతో పద్ధతిగా పెరిగాం. మా పెళ్ళైన కొత్తల్లో పనావిడ రాకపోతే ఇంట్లో చీపురు కట్ట ఎవరు పట్టుకుంటారు? ఆడవాళ్లే కదా. మగవాళ్ళకి పట్టదు కదా. నేను అలాగే చీపురు తీసుకుని తుడుస్తున్నాను. మీ నాన్న చూశారు. కొత్త పని మనిషి, కొత్త పని మనిషి అని 4 సార్లు అన్నారు. ఉక్రోషం వచ్చింది నాకు. తనకు తనే నవ్వేసుకుంటున్నారు అదో పెద్ద జోకులా. జోక్ అయితే నాకు నవ్వు రావాలి కదా. కోపం, ఉక్రోషం, కళ్ళల్లో నీళ్లు ఎందుకు వస్తాయి? ఒకళ్ళకి నవ్వు తెప్పించింది ఇంకొకళ్ళకి బాధ ఎందుకు కలిగించింది? సరదాకి అంటే అంత ఉడుక్కోవటం దేనికి? జోక్స్ ఎంజాయ్ చేయటం రాదా అన్నారు. పని మనిషి తనం తప్పేమీ కాదు. అన్నిళ్లలోనూ పని ఉంటుంది. అందరం చేసుకుంటాము. మీ నాన్న కారు డ్రైవ్ చేస్తారు. రైల్వే స్టేషన్కి వెళ్తే సూట్ కేసులు మోస్తారు. అంత మాత్రాన తనని డ్రైవర్ అని, పోర్టర్ అని పిలవను కదా. పనావిడకు డబ్బు ఇచ్చి గృహిణి కొనుక్కునేది సమయం, నిపుణమైన సేవ కాదు. సమాజంలో ఒక ఆర్డర్ ఉంటుంది. డాక్టర్ చదివినవాడు తన కొడుకుని కాంపౌండర్ని చేస్తారని కళ్ళు కనడు. ఇంజనీరు తన కూతురు మెకానిక్ అయితే బాగుండుననుకోడు. యాంత్రికమైన పనుల నుంచి ఎక్కువ మేధో నైపుణ్యం వైపుకు వెళ్ళాలనుకుంటాడు. ఇది ప్రోగ్రెసివ్ గ్రాఫ్. ఎంఏ చదివిన నేను టీచర్నో లెక్చరర్నో అవ్వాలనుకుంటాను. వాళ్లతో పోల్చుకుంటాను. మీ నాన్న తన పరిహాసాన్ని అక్కడితో ఆపలేదు. అనుకోకుండా ఆవేళే మా చిన్నన్నయ్య నన్ను చూడటానికి వచ్చాడు. భోజనానికి ఉండమన్నాము. భోజనాలకు కూర్చున్నారు ఇద్దరును. మా కొత్త పని మనిషిని చూడు, మా కొత్త పని మనిషిని చూడు అని వాడితో 4 సార్లు అనేసరికి వాడికి చిర్రెత్తుకొచ్చింది. మా చెల్లెల్ని అల్లారు ముద్దుగా పెంచి, చదివించి, ఘనంగా పెళ్లి చేసి కట్న కానుకలతో అత్తవారింటికి పంపించాం. ఇక్కడికొచ్చాక దాన్ని పని మనిషిని చేసినట్టున్నారు మీరు అంటూ తింటున్న అన్నాల్లో చేయి కడిగేసుకుని లేచాడు. పదమ్మాయి, నాతో తీసుకువెళ్ళిపోతాను. చేసిన కాపురం చాలు. ఇంత సంస్కారం లేని మనిషి మనకు అక్కర్లేదు అన్నాడు. దాని మీద పెద్ద గొడవైంది. అప్పట్లో అలా తుమ్మితేనూ దగ్గుతేనూ విడాకులిచ్చేవాడు కాదు. అసలు అలాంటి ఆలోచనలే వచ్చేవి కాదు ఎవరికీనూ. సాయంత్రానికల్లా మా నాన్నను రప్పించారు. భార్యాభర్తలన్నాక ఏవో హాస్యాలుంటాయి. ఒక్కొక్కళ్ళది ఒక్కో పద్ధతి. విని ఊరుకోవాలి. అంతేగాని పిల్లనిచ్చుకున్న చోట తిరగబడతావా అని అన్నయ్యను బాగా తిట్టారు. మీ నాన్న కాళ్ళు పట్టుకొని తాతయ్య క్షమాపణ చెప్పారు. నా కాపురం నిలబెట్టానన్న తృప్తితో వెళ్లారు. కానీ ఆ రోజున నేను అన్నయ్యతో వెళ్ళిపోయి ఉంటే నువ్వు అనేదానివి ఉండేదానివి కాదు. సరే, నువ్వు అప్పటికే కడుపులో ఉన్నావనుకో. నీకు అమ్మో నాన్నో ఒక్కరే ఉండేవారు. అదైనా నీకు తెలియాలి కదా. అప్పట్నుంచి ఎన్ని పారాచకాలు నా మీద, ఎన్ని హేళనలు, అన్నీ నీ ఎదురుగుండానే కదా. నీ తల్లిని పని మనిషి అంటే నీకు కోపం రాదా? రానక్కర్లేదా? మీ నాన్న నా మీద జోక్స్ వేస్తున్నాననుకుని అనే హేళనల్ని ఎంజాయ్ చేస్తున్నాను అనుకున్నావా? లేక నాకు చీము నెత్తురు లేవనా? అర్చనను చూసి నవ్వితే సాకేత్తుకు కోపం రాకూడదా? ఒకవేళ అతను కోపం తెచ్చుకోకపోతే ఆ పిల్ల బ్రతికున్నంతకాలం ఆమె ప్రాణానికి నువ్వు ఇలా వెక్కిరిస్తూ హేళన చేస్తూ ఉంటావా? తీవ్రంగా అడిగింది లీల. అమ్మా, నాన్న నిన్ను పని మనిషి అన్నారా? దిగ్భ్రాంతిగా అడిగింది అన్వి. ఇప్పటికీ తండ్రి ఆవిడ్ని ఏవేవో అంటూ ఉంటాడు. అంటూ ఆయన నవ్వుతాడు. తనకి నవ్వుతుంది. కానీ అమ్మని అలా. ఆవిడ ఎప్పుడు స్పష్టతతోనే ఉంది. అమ్మ ఒకళ్ళని బాధ పెట్టేది కాదు. అందరూ కలిసి నవ్వుకోగలిగేది మాత్రమే హాస్యమని ఎన్నోసార్లు తనకు చెప్పే ప్రయత్నం చేసింది. ఆ చెప్పేటప్పుడల్లా ఆవిడ కళ్ళల్లో కనిపించని కన్నీటి పొర. తను తప్పక వినాలనే బలమైన కోరిక. కానీ తను పట్టించుకోలేదు. నువ్వింకా ఆ విషయం మర్చిపోలేదా? సంతోష్ గొంతు వినిపించింది కాస్త దూరాన్నించి. వీళ్ళ మాటలు విన్నాడు. ఎలా మర్చిపోతాను? దాన్ని తప్పని గుర్తించుకుని మిమ్మల్ని మీరెప్పుడూ మార్చుకునే ప్రయత్నం చేయలేదు కదా. దేన్ని మర్చిపోమ్మంటారు? నా గౌరవాన్ని నిలబెట్టాలనుకుని అకారణంగా తిట్లు తిని చిన్నపోయిన మా అన్నయ్య ముఖాన్న, పిల్లనిచ్చుకున్న పాపానికి 60 ఏళ్ల వయసులో, తన వయసులో సగం కూడా లేని అల్లుడి కాళ్లను పట్టుకున్న మా నాన్న రూపాన్న అడిగింది లీల పదునుగా. అన్వి తండ్రికేసి కొత్తగా పరిచయమైన వ్యక్తిని చూసినట్లు చూసింది. తల్లి కోణంలో నుంచి కనిపించాడు ఇప్పుడు. నువ్వు నాకు రోల్ మోడల్ అని అనుకున్నాను నాన్న. కానీ కాదు. నువ్వుగా నాకు తప్పొప్పులు చెప్పలేదు. అంతేకాదు, అమ్మ చెప్పినవి అర్థం అవ్వకుండా కూడా అడ్డం పడ్డావు. అమ్మ పడ్డ నొప్పి నాకు ఇప్పుడే తెలిసింది. ఇంకా ముందే తను ఈ సంఘటన చెప్పినా నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు.
బహుశా ఇప్పట్లాగే పగలబడి నవ్వేదాన్నేమో. సరైన టైంలో చెప్పింది. తాతయ్య నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పినప్పుడు నేను సాకేత్కి అర్చనకి సారీ చెప్పి సంబంధాన్ని నిలబెట్టుకోవటంలో తప్పేమీ లేదు. నేను చేసింది తప్పే. అమ్మలో అర్చన కనిపిస్తోంది నాకిప్పుడు. వెరీ సారీ అమ్మా అంది. లీల తేలిగ్గా నిశ్వసించింది. సంతోష్ కొంచెం అయోమయంలో పడ్డాడు, కొత్త కాబట్టి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.